నల్గొండ జిల్లాల రెండు వర్గాల మధ్య గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. అనుముల మండలం పేరు గ్రామంలోన్న పెద్ద చెరువుల సుమారు 5 లక్షల విలువ చేసే చేప పిల్లల్ని వదిలారు. గ్రామంలోన్న ముదిరాజ్ కులస్తులు ఓ సొసైటీగా ఏర్పడి వాటిని పెంచారు. అయితే ఇప్పుడు అవి పెరగడంతో చుట్టుపక్కల గ్రామాలున్న సుమారు 1000 మంది చేపలు పట్టుకునేటందుకు రాగా సొసైటీ సభ్యులు అడ్డుకున్నారు. గొడవ పెరగడంతో వారి బైక్లకు నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. చిలకాపురం వాసిగా చిలకాపురంలో చెరువు 4 సార్లు లూటిపోయింది. ఇప్పటికీ ఆ దాన్ని తీసుకోవడానికి ఎస్ఐ గారికి, సిఐ గారికి, మరి అనేక మందికి డిఎస్పీ గారి దగ్గర కూడా పోయి మోరబెట్టుకున్నారు మా గ్రామ ప్రజలు. అక్కడ ఉన్నటువంటి సొసైటీ సభ్యులు, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లందరినీ ఆ రోజు పట్టించుకుంది. ఈ రోజు కేవలం కొంతమంది వ్యక్తుల ఈ పైసల వ్యవహారంతో ఇట్లాంటివి చేస్తున్నారు తప్ప నిజంగా తప్పు చేసిన వాడిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. మా మీద దాడి చేస్తే మేము వాళ్ళ మీద ఎంటర్ అయితే మా మీద నీరు కత్తెక్కిచ్చారు, వెళ్ళిపోయాము, బయటికి వెళ్ళిపోయినాం. ఇక అంతలాగా పోలీసు వాళ్ళు వచ్చారు. దెబ్బలు తగిలినాయి, 4 దెబ్బలు కూడా తగిలినాయి. మామూలుగా మనవ హత్య చేసారు.